హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్నర్ సైకిల్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని మనం చూద్దాం అనమాట. ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఇస్తారు. స్టూడెంట్స్ కూడా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి థియరిటికల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు, కానీ చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏ కార్నట్ ఇంజన్ ఆపరేట్స్ బిట్వీన్ టెంపరేచర్ లిమిట్స్ 420 degrees అండ్ 100 degrees. అంటే మనకి ఇప్పుడు గివెన్ డేటా ఏమి ఇచ్చారో ఫస్ట్ గివెన్ డేటా మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం గివెన్ డేటా రాసుకుంటే మనకి సింపుల్ అవుతుంది అనమాట. ఏ డేటాని మనం మిస్ చేయమన్నమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ అంటే T1 కదా, నేను మ్యాక్సిమం టెంపరేచర్ T1 అనుకున్నాను. 420 degrees ఇచ్చారు కాబట్టి దీన్ని కెల్విన్స్లోకి మార్చుకుంటున్నాను. ప్లస్ 273 అంటే దీన్ని ప్లస్ చేస్తే 693 కెల్విన్ వస్తుంది. మినిమం టెంపరేచర్ని T2 అనుకుంటున్నాను. అది 100 degrees అని ఇచ్చారు కదా, 100 కెల్విన్స్లోకి మార్చాలంటే ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 373 కెల్విన్స్. ఓకే, ఏం చెప్పారు ఇంకా నెక్స్ట్? ఇఫ్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ 1.5. మనకు చూసారా, ఈ సమ్లో మనకి ఎక్స్పాన్షన్ రేషియో ఇచ్చారు అంటే ఆర్, స్మాల్ ఆర్ అనమాట. ఓకే, స్మాల్ ఆర్ ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1.5. ఓకే, డిటర్మైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్. మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ని కనుక్కోమన్నారు. నెక్స్ట్, ద థియరిటికల్ పవర్ ఇఫ్ దేర్ ఆర్ 210 వర్కింగ్ సైకిల్ పర్ మినిట్స్. మనకి పవర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడు, ఎక్కడంటే 210 వర్కింగ్ సైకిల్ పర్ మినిట్. ఒక మినిట్కి 210 వర్కింగ్ సైకిల్స్ ఉండేటప్పుడు మనకి ఎంత పవర్ యూస్ చేస్తాం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇంకా ఏమి ఇచ్చారు? ఎష్యూర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.297 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ అండ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ 0.5. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్ ఉంది కదా, ఇది గ్యాస్ కాన్స్టెంట్ అనమాట. సో ఈ ఆరు సేమ్ కాదు. ఓకే, కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ని క్యాపిటల్ ఆర్ అంటాం, ఈ ఎక్స్పాన్షన్ రేషియోని స్మాల్ ఆర్ అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 0.297 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. నేను షార్ట్ ఫార్మ్స్లో T1 T2 అని వేస్తున్నాను, కానీ మీరు గివెన్ డేటా రాసినప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు 420 degrees వేసి దాన్ని కెల్విన్లోకి మార్చినట్టు చూపించండి. ఓకే ఓకే నెక్స్ట్ మాస్ ఇచ్చారు, మాస్ ఆఫ్ ఎయిర్. మాస్ అంటే నేను M అనుకుంటున్నాను. సో ఇది ఫిక్స్డ్ అని చెప్పారు కాబట్టి 0.5 kg. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఏమి ఇచ్చినా ఫస్ట్ డిటర్మైన్ ఏమని ఇచ్చారో చూడాలి. ఫైండ్ ఎఫిషియన్సీ ఇచ్చారు. సో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ అంటే మనకి తెలుసు, T1 మైనస్ T2 బై T1. ఇదే కదా ఫార్ములా, వేసేసాను. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. 693 మైనస్ 373 బై 693 ఇంటూ 100 చేస్తేనే పర్సంటేజ్లోకి వాల్యూ వస్తుంది కాబట్టి ఇంటూ 100. సో దీని వాల్యూ ఎంత మనకి 46.17% అనమాట. మనకి ఈ ఎఫిషియన్సీని యూస్ చేసుకోవాలంటే మనం మాత్రం 46.17 అనేది ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎప్పుడూ ఆన్సర్ రాదు. మనం 46.17 డివైడెడ్ బై 100 చేస్తేనే, మనం ఎప్పుడైనా ఎఫిషియన్సీ యూజ్ చేసినప్పుడు అలా చేస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ హీట్ సప్లైడ్ ఎంత చూద్దాము. హీట్ సప్లైడ్ అంటే Q1 కదా, నేను హీట్ సప్లైడ్ని Q1 అనుకుంటున్నాను. హీట్ రిజెక్టెడ్ని Q2 అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం టెంపరేచర్ T1 అన్నాం కాబట్టి మ్యాక్సిమం హీట్ సప్లైడ్ని Q1 అనుకుంటాను. ఓకే, ఈ Q1 అసలు Q1 అంటే ఏంటి? MCP డెల్టా T కదా. సో MRT, మనం ఈ Q1 ఈజ్ ఈక్వల్ టు మనం MRT1 log R. ఈ R ప్లేస్లో
వాల్యూమ్ ఎట్ బి బై వాల్యూమ్ ఎట్ ఏ అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, విబి బై విఏ అని కూడా రాసుకోవచ్చు. మనకి విబి ఎంత విఏ ఎంత మనకి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ రేషియో ఇచ్చారు కాబట్టి మనం ఆర్ అనేది ప్లేస్ చేసాం. సో మనకి Q1 తెలియదు కాబట్టి మాస్ తెలుసు 0.5 ఇచ్చారు. అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇచ్చారు 0.297 ఇచ్చారు. T1 మనకు తెలుసు, కెల్విన్లోకి మార్చినప్పుడు 693 లాగ్. ఆర్ ఏమో 1.5 అని ఇచ్చారు. సో ఫస్ట్ లాగ్తో చేసి 693 ఇంటూ లాగ్ ఇంటూ 0.297 ఇంటూ 0.5. ఎప్పుడైనా మనకు ఆన్సర్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాకెట్స్ వితిన్ బ్రాకెట్స్లో పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 41.726 అనమాట, కిలో జౌల్ పర్ సైకిల్. ఓకే, ఇది Q1 అనమాట. నెక్స్ట్ హీట్ సప్లైడ్ అయిపోయింది. హీట్ రిజెక్టెడ్ని మనం Q2 అనుకున్నానని చెప్పాను కదా, సేమ్ ఫార్ములా T1 ప్లేస్లో T2 వేస్తాం అంతే. ఓకే, Q2 ఈజ్ ఈక్వల్ టు MR T2 లాగ్ ఆర్. మళ్ళీ ఎక్స్పాన్షన్ రేషియో అండ్ కంప్రెషన్ రేషియో రెండు సేమ్ అవుతాయి కాబట్టి మనం రాసుకోవాలి. ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో అని రాసుకోవాలి, ఎందుకంటే ఆర్ అనేది సేమ్ అనమాట. ఓకే, ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో అని పక్కన మనం రాసుకోవాలి. దేర్ఫోర్లో మనకి మాస్ అనేది కాన్స్టెంట్ ఫిక్స్డ్ మాస్ అన్నారు కాబట్టి 0.5 మళ్ళీ వేస్తాం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కూడా సేమ్ కాబట్టి వేస్తాము. T2 మనకి కెల్విన్స్లో 373 అని ఇచ్చారు కాబట్టి లాగ్. ఆర్ కూడా మనకి కంప్రెషన్ రేషియో కూడా సేమ్ కాబట్టి 1.5 వేస్తాము. ఈ వాల్యూ అంతటిని క్యాషియోలో కాల్కులేట్ చేస్తే మనకి 459 కిలో జౌల్ పర్ సైకిల్. ఓకే, మనకి హీట్ రిజెక్షన్ అనేది 22.459 కిలో జౌల్ పర్ సైకిల్ వచ్చింది. ఓకే, దీని అర్థం ఏంటంటే మనం 41.726 అనే అంత హీట్ని మనం ఇస్తే అందులో సగం 22.459 అంత హీట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఓన్లీ మిగతాది 41.726 మైనస్ 22.459 మైనస్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దాన్ని మాత్రమే తీసుకున్నదనమాట ఆ ఇంజిన్ అనేది. దాన్ని మాత్రమే తీసుకొని మనకి వర్క్ అనేది ప్రొడ్యూస్ చేసింది. సో నెక్స్ట్ మనకి దీని విధంగా చూసుకుంటే మనం వర్క్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సగానికి సగం రిజెక్ట్ అయిపోయింది అనమాట. సో వర్క్ డన్ చూద్దాం. వర్క్ డన్ ఆన్ సైకిల్ సేమ్ ఇంతే, Q1 మైనస్ Q2. ఎందుకంటే Q1 మనం ఇచ్చాం కానీ అందులోనే ఇంత బయటికి పంపించింది. Q1 మైనస్ Q2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 అనమాట. చేస్తే మనకి ఇది ఏంటి, Q1 అంటే 41.726 మైనస్ 22.459 కదా. ఈ రెండిట్లో మైనస్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 19.267 కిలో జౌల్స్ పర్ సైకిల్. ఒక సైకిల్కి మనం 41.726 కిలో జౌల్స్ అనేది మనం హీట్ని ఇస్తే అది జస్ట్ 19.267 కిలో జౌల్స్ హీట్ని మాత్రమే అది యూస్ చేసుకుంది, అంత మాత్రమే యూటిలైజ్ చేసుకుంది. మిగతా 22.459 కిలో జౌల్స్ని ఆ హీట్ అనేది రిజెక్ట్ చేసిందనమాట. రిజెక్ట్ చేసి సింక్కి పంపిస్తుంది అనమాట. ఓకే, మనకి సగానికి సగంగా మనకి హీట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. సో మనకి హీట్ సప్లైడ్ వచ్చింది, హీట్ రిజెక్టెడ్ వచ్చింది, వర్క్ డన్ కూడా వచ్చేసింది. కాబట్టి మనం ఏం అడిగారు, థియరిటికల్ పవర్ అడిగారు. ఓకే, ఇది పవర్ కదా, ఈ వాల్యూ వచ్చింది చూసారా, Q1 మైనస్ Q2. ఇది వర్క్ డన్ లేదా పవర్, ఇదే సేమ్. ఈ పవర్ అన్న ఇదే అనమాట. ఓకే, వర్క్ డన్ అన్న పవర్ అన్న రెండు సేమ్. కానీ మనకి క్వశ్చన్లో థియరిటికల్ పవర్
పర్ 2 వర్కింగ్ సైకిల్ పర్ మినిట్ ఎంత అడిగారు కాబట్టి 210 సైకిల్స్కి ఎన్ని మినిట్స్లో అవుతుందో చూద్దాం. అంటే ఏం లేదు, జస్ట్ థియరిటికల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చిన వాల్యూని చూసావా, అది ఒరిజినల్ పవర్ కదా 267 కాబట్టి మనకి ఎన్ని సైకిల్స్కి అడిగారు, 210 సైకిల్స్కి అడిగారు. పర్ మినిట్స్లో కావాలన్నారు కాబట్టి డివైడెడ్ బై 60 చేస్తామన్నమాట. 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 3 2s 3 7s. ఓకే, ఈ వాల్యూని మనం క్యాషువల్గా కాలిక్యులేట్ చేస్తే 67.43 వస్తుంది. ఇది కిలో జౌల్ కదా, పర్ మినిట్లో చేసాం కాబట్టి మినిట్స్ని తీసాం కాబట్టి పర్ సెకండ్ వచ్చింది. సో జౌల్ పర్ సెకండ్ అంటే వాట్ కాబట్టి 67.43 కిలో వాట్ బై 60 చేస్తాం కాబట్టి సెకండ్స్లోకి వచ్చేస్తుంది. డివైడెడ్ బై 60 చేయలేదనుకో మనకు అప్పుడు కిలో జౌల్ పర్ మినిట్లో ఉంటుంది. కాబట్టి మనకి ఒక మినిట్కి ఎన్ని చేశారని అడిగారు కాబట్టి మనకి బై 60 వేసుకున్నాం. సో మనకి 67.43 కిలో జౌల్ పర్ సెకండ్ అని వచ్చింది. జౌల్ పర్ సెకండ్ అంటే వాట్ కాబట్టి కిలో వాట్ అని మనం వేసుకున్నాం, అంతే. చాలా సింపుల్. బట్ ప్రాబ్లం కొంచెం లాంగ్గా ఉండబట్టి ఫార్ములాస్ అన్నీ మర్చిపోతూ ఉంటారు. చాలా సింపుల్ అనమాట. మెయిన్ ఈ క్యాపిటల్ ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి ఎక్స్పాన్షన్ లేదా కంప్రెషన్ రేషియోకి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఆ రెండు సేమ్ కాదు, ఒక దగ్గర అది ఒక దగ్గర ఇది వేస్తూ ఉంటారు. ఆన్సర్ అనేది తప్పు వస్తూ ఉంటుంది. చూడండి, చాలా బాగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.